ఉగాది తెలుగువారు జరుపుకునే పండుగలలో ఎంతో ముఖ్యమైనది. మరి ఈ రోజున తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ, మన మొదటి పండుగ. ఉగాది మనం జరుపుకునే పండుగలో ఎంతో ముఖ్యమైనది. మరి ఈ రోజున తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఈ రోజున ప్రారంభించే కొత్త పనులు తప్పకుండా విజయం సాధిస్తాయి అని పరిపాటి. అందుకే ఎంతోమంది ఎన్నో నెలలుగా ముహూర్తాలు వాయిదా వేసుకుంటూ ఈరోజు కొత్త పనులు ప్రారంభించడము, కొత్త వ్యాపారాలు ప్రారంభించడము, పురోగతి కోసం చేసే ప్రయత్నాలన్నీ ఈ రోజు నుంచే మొదలు పెట్టడము చేస్తూ ఉంటారు. ఈరోజు ఎటువంటి దుర్ముహూర్తాలు ఉండవని, రోజంతా కూడా ఎంతో శ్రేష్టమైనదని, ఈరోజు చేసే ప్రతి పని తప్పకుండా విజయం సాధించే తీరుతుంది అని అంత నమ్మకం అన్నమాట. మరిక ఈరోజు ఉదయాన్నే లేచి తలంటి స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడి షడ్ రుచులతో మేళవింపుగా ఉగాది పచ్చడి మనం స్వీకరించి ఏ రుచి మన నాలుకకి ఎక్కువగా తగిలిందో అని అంచనా వేసుకుంటూ, అలాగే మన రాబోయే సంవత్సరం కూడా ఉంటుంది అని నవ్వుతూ ముందుకు సాగుతూ ఉంటాం. ఇక దేవస్థానాలకు వెళ్ళి పూజలు చేపిస్తాం. రాశి ఫలాలు, గృహస్థులు ఎలా ఉంటాయి ఈ సంవత్సరంలో అని పంచాంగ శ్రవణం విని తెలుసుకుంటాం. ఇలా మన తెలుగువారిని మరింతగా దగ్గర చేసేది, మన యొక్క సాంప్రదాయాన్ని, సనాతన హిందూ ధర్మాన్ని మరింతగా ఇనుమడింపజేసే పండుగగా ఉగాదిని మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇక ఉగాది రోజున పట్టణాల్లో కంటే, దేశ విదేశాల్లో కంటే పల్లెల్లో మరింత ఆనందోత్సాహాలతోటి ఈ పండుగని జరుపుకుంటారు అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అంతా చేరి పురోహితుడిని రప్పించి తమ వ్యవసాయానికి ఏ కార్తెలో వర్షం పడుతుంది, గ్రహణాలు ఏమైనా ఉన్నాయా, ఏరువాక ఎప్పుడు సాగాలి, ఇటువంటివన్నీ అడిగి తెలుసుకుంటూ ఉంటారంట పల్లెల్లో రైతులు. ఎందుకంటే రైతన్న బాగుంటేనే మానవాళి బాగుంటుంది. మరిక ఉగాది పండుగకి ఎందుకు ఇంతటి ప్రాముఖ్యత అనంటే, చైత్ర శుద్ధ పాఠ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించడం ప్రారంభించారు అని నమ్ముతుంది మన సనాతన హిందూ ధర్మం. ఇక మత్స్యావతారం ధరించిన విష్ణువు సోముకుని సంహరించి వేదాలను అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చింది అని కూడా మన నమ్మకం. మరిక బ్రహ్మదేవుడు ఈ జగత్తుని చైత్రమాస శుక్లపక్ష ప్రథమ దినాన సూర్యోదయ వేళ సమగ్రంగా సృష్టించాడట. అంటే కాలగణాన్ని గ్రహ, నక్షత్ర, ఋతు, మాస, వర్షాదికులను బ్రహ్మదేవుడు ఈరోజు వర్తింపచేశాడు అన్నది మన సనాతన హిందూ ధర్మం యొక్క భావన. అంతేకాదండి, వసంత ఋతువు కూడా ఇప్పుడే మొదలవుతుంది. అందుకే కొత్త జీవితానికి నాంది ఉగాది పండుగ అని మనం నమ్మచ్చు. ఇక్కడ నేను కొత్త జీవితానికి నాంది మన ఉగాది పండుగ అని అంటే, గత ఏడాది గడిచిపోయిన చేదు జ్ఞాపకాలన్నీ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మర్చిపోయి మంచిని మాత్రమే ఈ ఏడాది శ్రీ జయనామ సంవత్సరానికి మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటున్నాం అని అనుకొని మంచి ఆలోచించాలి, మంచి చేయాలి, ఉన్నంతలో ఆనందంగా బతకాలి. మన వల్ల ఎదుటివాడికి ఇబ్బంది కలగకూడదు, మనకు ఏ విధంగా ఇబ్బంది కలగకూడదు. ప్రశాంతతకు మించిన పరమౌషధం ఇంకొకటి లేదు అని నమ్మి చేతనైతే ఎదుటివాడికి మంచి చేసి, లేదంటే కామ్గా మన పని మనం చేసుకుంటూ వెళ్దాం అన్న ఆలోచనని మనం అవలంబించుకుని ఈ శ్రీ జయనామ సంవత్సరాన్ని ప్రశాంతతతో కూడిన విజయాన్ని మనం సాధించాలి అని మనస్ఫూర్తిగా నమ్ముకుని దానికి కావాల్సినంత ఆత్మస్థైర్యాన్ని, సందర్భాన్ని ప్రసాదించమని ఆ జగన్నాటక సూత్రధారిని మనసారా కోరుకుంటూ ఈ ఉగాదిని ఆహ్వానిద్దాం. ఇదే ప్రతి సంవత్సరం వచ్చే యుగాది యొక్క ప్రాముఖ్యత. మరి జీవితానికి, మన జీవితానికి ఆనందంగా మాత్రమే, ప్రశాంతంగా మాత్రమే సాగిపోవాలి అనుకునే మన భవిష్యత్తు యొక్క జీవితానికి ఈ శ్రీ జయనామ సంవత్సరపు ఉగాది పండుగ ఒక విత్తనంగా భావిస్తూ ఉగాదిని ఆహ్వానిద్దాం. ప్రశాంతంగా ఉందాం, మన కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా ఉందాం. అలాగే మన జీవితాన్ని ఏ విధంగా సార్థకతం చేసుకోవచ్చో ఆలోచిస్తూ అదే ఆలోచనని ఆచరణలో పెడతాం. మీ అందరికీ మరొకసారి శ్రీ జయనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షల్ని తెలుపుతోంది మీ గరం చాయ్. ఈ తెలుగువారి మొదటి పండుగ. ఈ రోజున ప్రారంభించే కొత్త పనులు తప్పకుండా విజయం సాధిస్తాయి అని పరిపాటి. అందుకే ఎంతోమంది
ఎన్నో నెలలుగా ముహూర్తాలు వాయిదా వేసుకుంటూ ఈరోజు కొత్త పనులు ప్రారంభించడము, కొత్త వ్యాపారాలు ప్రారంభించడము, పురోగతి కోసం చేసే ప్రయత్నాలన్నీ ఈ రోజు నుంచే మొదలు పెట్టడము చేస్తూ ఉంటారు. ఈరోజు ఎటువంటి దుర్ముహూర్తాలు ఉండవని, రోజంతా కూడా ఎంతో శ్రేష్టమైనదని, ఈరోజు చేసే ప్రతి పని తప్పకుండా విజయం సాధించే తీరుతుంది అని అంత నమ్మకం అన్నమాట. మరిక ఈరోజు ఉదయాన్నే లేచి తలంటి స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడి షడ్ రుచులతో మేళవింపుగా ఉగాది పచ్చడి మనం స్వీకరించి ఏ రుచి మన నాలుగుకి ఎక్కువగా తగిలిందో అని అంచనా వేసుకుంటూ, అలాగే మన రాబోయే సంవత్సరం కూడా ఉంటుంది అని నవ్వుతూ ముందుకు సాగుతూ ఉంటాం. ఇక దేవస్థానాలకు వెళ్ళి పూజలు చేపిస్తాం. రాశి ఫలాలు, గృహస్థులు ఎలా ఉంటాయి ఈ సంవత్సరంలో అని పంచాంగ శ్రవణం విని తెలుసుకుంటాం. ఇలా మన తెలుగువారిని మరింతగా దగ్గర చేసేది, మన యొక్క సాంప్రదాయాన్ని, సనాతన హిందూ ధర్మాన్ని మరింతగా ఇనుమడింపజేసే పండుగగా ఉగాదిని మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇక ఉగాది రోజున పట్టణాల్లో కంటే, దేశ విదేశాల్లో కంటే పల్లెల్లో మరింత ఆనందోత్సాహాలతోటి ఈ పండుగని జరుపుకుంటారు అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అంతా చేరి పురోహితుడిని రప్పించి తమ వ్యవసాయానికి ఏ కార్తెలో వర్షం పడుతుంది, గ్రహణాలు ఏమైనా ఉన్నాయా, ఏరువాక ఎప్పుడు సాగాలి, ఇటువంటివన్నీ అడిగి తెలుసుకుంటూ ఉంటారంట పల్లెల్లో రైతులు. ఎందుకంటే రైతన్న బాగుంటేనే మానవాళి బాగుంటుంది. మరి ఇక ఉగాది పండుగకి ఎందుకు ఇంతటి ప్రాముఖ్యత అని అంటే, చైత్ర శుద్ధ పాఠ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించడం ప్రారంభించారు అని నమ్ముతుంది మన సనాతన హిందూ ధర్మం. ఇక మత్స్యావతారం ధరించిన విష్ణువు సోముకుని సంహరించి వేదాలను అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చింది అని కూడా మన నమ్మకం. మరిక బ్రహ్మదేవుడు ఈ జగత్తుని చైత్రమాస శుక్లపక్ష ప్రథమ దినాన సూర్యోదయ వేళ సమగ్రంగా సృష్టించాడట. అంటే కాలగణాన్ని గ్రహ, నక్షత్ర, ఋతు, మాస, వర్షాదికులను బ్రహ్మదేవుడు ఈరోజు వర్తింపచేశాడు అన్నది మన సనాతన హిందూ ధర్మం యొక్క భావన. అంతేకాదండి, వసంత ఋతువు కూడా ఇప్పుడే మొదలవుతుంది. అందుకే కొత్త జీవితానికి నాంది ఉగాది పండుగ అని మనం నమ్మచ్చు. ఇక్కడ నేను కొత్త జీవితానికి నాంది మన ఉగాది పండుగ అని అంటే, గత ఏడాది గడిచిపోయిన చేదు జ్ఞాపకాలన్నీ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మర్చిపోయి మంచిని మాత్రమే ఈ ఏడాది శ్రీ జయనామ సంవత్సరానికి మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటున్నాం అని అనుకొని మంచి ఆలోచించాలి, మంచి చేయాలి, ఉన్నంతలో ఆనందంగా బతకాలి, మన వల్ల ఎదుటివాడికి ఇబ్బంది కలగకూడదు, మనకు ఏ విధంగా ఇబ్బంది కలగకూడదు, ప్రశాంతతకు మించిన పరమౌషధం ఇంకొకటి లేదు అని నమ్మి చేతనైతే ఎదుటివాడికి మంచి చేసి, లేదంటే కామ్గా మన పని మనం చేసుకుంటూ వెళ్దాం అన్న ఆలోచనని మనం అవలంబించుకుని ఈ శ్రీ జయనామ సంవత్సరాన్ని ప్రశాంతతతో కూడిన విజయాన్ని మనం సాధించాలి అని మనస్ఫూర్తిగా నమ్ముకుని దానికి కావాల్సినంత ఆత్మస్థైర్యాన్ని, సందర్భాన్ని ప్రసాదించమని ఆ జగన్నాటక సూత్రధారిని మనసారా కోరుకుంటూ ఈ యుగాదిని ఆహ్వానిద్దాం. ఇదే ప్రతి సంవత్సరం వచ్చే యుగాది యొక్క ప్రాముఖ్యత. మరి జీవితానికి, మన జీవితానికి ఆనందంగా మాత్రమే, ప్రశాంతంగా మాత్రమే సాగిపోవాలి అనుకునే మన భవిష్యత్తు యొక్క జీవితానికి ఈ శ్రీ జయనామ సంవత్సరపు ఉగాది పండుగ ఒక విత్తనంగా భావిస్తూ ఉగాదిని ఆహ్వానిద్దాం. ప్రశాంతంగా ఉందాం, మన కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా ఉందాం. అలాగే మన జీవితాన్ని ఏ విధంగా సార్థకతం చేసుకోవచ్చో ఆలోచిస్తూ అదే ఆలోచనని ఆచరణలో పెడతాం. మీ అందరికీ మరొకసారి శ్రీ జయనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతోంది మీ గరం చాయ్.